గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇవాళ వీడియో వచ్చేసరికి మేమందరం ఫ్యామిలీతో కలిసి భైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు ఏరియా అయితే తెలియదు. ఇదైతే నియర్ బై చెంగల్పేట్ సైడ్ వస్తుంది, చెన్నైలో. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ ఇంకా కమెంట్లో అయితే పిన్ చేసి పెడతా. సో మీరు ఆ లొకేషన్ చూసుకుని అయితే వెళ్ళగలరు. మేము ఇదే వెళ్ళడం ఫస్ట్ టైం. మేము ఇక్కడ మధ్యలో రూట్ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అట్లా మళ్ళీ గూగుల్ మ్యాప్ వేసుకుని అట్లా ఫాలో అయ్యి వెళ్ళిపోయాం. ఫస్ట్ గూగుల్ మ్యాప్ వేసుకొని మాకు కన్ఫ్యూజ్ అయింది రూటు. వేరే రూట్లో వెళ్ళి లాస్ట్కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఫైనలీ ఇక్కడ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. గుడి కూడా చాలా బాగుంది. ఇదే మన టెంపుల్ ఆర్చ్. మేము వెళ్ళినప్పుడైతే ఇంకా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇప్పుడు ఎట్లుందో మాకు అయితే కరెక్ట్గా ఐడియా లేదు. సో మీరు చూడొచ్చు టెంపుల్ ఆర్కిటెక్చరు ఇవన్నీ చూనికి పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ పార్కింగ్కి అరౌండ్ 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినట్టున్నారు, కరెక్ట్గా గుర్తులేదు. అండ్ చూడండి చాలా బాగుంది, కొంచెం పెద్దగానే ఉంది టెంపుల్ అయితే. కిషన్ స్మైల్. అప్పుడు చూడండి మా చెల్లి గారు ఎట్లున్నాడు అంటే, ఇది కొంచెం పాత వీడియోలేండి. టెంపుల్ ఫ్రీగానే ఉంటుంది, మ్యాక్సిమం ఖాళీ ఉంటుంది. ఏదైనా విశేషాలు ఉన్నప్పుడు కొంచెం జనాలు ఉంటారో ఏమో తెలియదు, కానీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది టెంపుల్. అండ్ ఇక్కడ మనకి భైరవ స్వామి పాదాలు అయితే పెట్టారు. ఒక్కరికి 10 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. ఆడ పాదాలకి నీళ్ళతో అభిషేకం చేయాలి. అండ్ ఇది లోపల దేవుని అయితే చూపించడానికి అలో లేదు, కానీ మేము అట్లా ఫోటో అయితే తీసాము. సో చూడండి, ఆ ఫోటో పెడతాను ఇప్పుడు మీకు. అండ్ ఇదే భైరవమూర్తి ఇట్లానే ఉంటుంది మనకి. అండ్ దర్శనమై బయటకు చాలా మంచిగా దర్శనము. అండ్ దర్శనమై బయటకు వచ్చాక ఈడ మంచిగా ఇంకా కొన్ని ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉన్నారు. సో ఇదే మనకి ఆ భైరవ స్వామి పాదాలకి అభిషేకం చేసేది. అంటే అరౌండ్ పూజ అయితే జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు. చూడండి, అండ్ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది. మీరు కూడా ఎప్పుడైనా మీరు చెంగల్పేట్ నియర్ బై ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఇక బయటికి వెళ్తున్న సమయంలో ఇక్కడ పాతాళ లోకం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు దానిలోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే పాంబొమ్మలు ఇంకా అమ్మవారిని అయితే పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ టెంపుల్ ఏమైనా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారా లేకుంటే కన్స్ట్రక్ట్ చేస్తారని తెలియదు, కానీ ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి. మీరు ఏమైనా తింటుంటే దప్పమని వచ్చి లాక్కుంటే, మా డాడీ ఐస్ క్రీమ్ తింటే మా డాడీ నుంచి లాక్కుంటే కొంతసేపు అట్లా టైం స్పెండ్ చేసినాక ఇక్కడ అరౌండ్ ఆ భైరవ స్వామి గుడి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 108 దివ్య దేశం అనేసి ఒక గుడి కనిపించింది. అయితే దానికైతే వచ్చేసాం. ఫస్ట్ అమ్మవారి గుడి వెనక 108 దివ్య దేశాలు అంటే వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే గుడి ఉందో ఆయన ఎట్లయితే ఉంటారో అవన్నీ మనకి మనం చూడొచ్చు. కానీ దానికి మనకి వీడియో పర్మిషన్ అయితే లేదు. సో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అన్నారు. ఫోన్స్ ఆడ సబ్మిట్ చేసి వెళ్ళిపోయాం. ఇక ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకుంటాం. అమ్మవారి దగ్గర కూడా వీడియో కెమెరాలో లేదు,
అక్కడ ఎదురుగుండా కన్స్ట్రక్ట్ చేసిన చూస్తారా ఈ పెద్ద సింహ వాహనం అండ్ అక్కడ అమ్మవారి బొమ్మ అయితే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఏమో తెలీదు, కానీ వీళ్ళు చాలా పెద్దగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేసి చేస్తున్నారు. అండ్ ఇట్లా మన అమ్మవారిని దర్శించుకొని పక్క పండే మనకి ఇక్కడ ఒక వే ఉంది చూసారా, మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనికి. ఈ 108 దివ్య దేశాలు. చూడండి అందరు ఎట్లా ఉన్నారు. అండ్ ఇక లోపలికి వెళ్ళిపోయాం మేము దర్శించుకొని. చాలా సేపు పెట్టింది అంతా అయిపోయాక ఇక బయటికి వచ్చేసి ఇక వాళ్ళందరూ అట్లా రిలాక్స్ అవుతుంటే నేను కార్ దగ్గరకు వచ్చేస్తే 10 నిమిషాలు రిలాక్స్ అవుతామని. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన సోషల్ మీడియా అకౌంట్ ఇంతవరకు ఎవరైనా ఫాలో అవ్వకపోతే links are in description. Please do follow and support us through. So thanks for watching. See you in the next video soon. Till then, take care. Bye bye.